హలో SKH టెక్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి ఇక్కడ ఒక ప్యాకేజ్ ఉంది. ఈ ప్యాకేజ్ని మనం ఈరోజు అన్బాక్స్ చేసుకుందాం. ఇందులో మనకి ఒక ట్యాబ్లెట్కి సంబంధించిన ఒక బ్యాక్ కేస్ ఉందన్నమాట. అలాగే దీన్ని క్యారింగ్ కేస్ కూడా అంటారు. సో ఇది ఉంది, దీన్ని మనం ఈరోజు అన్బాక్స్ చేసుకుందాం. అలాగే నేను ఈ ట్యాబ్లెట్కి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా నేను ఇంతకుముందే చేశానన్నమాట. మీరు ఆ వీడియో చూస్తుండకపోతే ఇక్కడ పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడ నుంచి చూసుకోవచ్చు. ఆ వీడియోని మొత్తం డెమో కూడా చూపించడం జరిగింది. సో ఇక మనం దీన్ని అన్బాక్స్ చేసుకుందాం. అంతకన్నా ముందు మనకి ప్యాకేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ప్యాకింగ్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చింది. సో మీరు కొనుక్కోవాలంటే ఈ కేస్ని కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి కొనుక్కోండి. అలాగే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు చేసేయండి, అలాగే లైక్ చేయండి ఈ వీడియోకి. అదండి దీన్ని మనం ఇప్పుడు అన్బాక్స్ చేసుకుందాం. సో ఓపెన్ చేయగానే మనకి ఈ విధమైన ప్యాకేజ్ అయితే ఉంది అనమాట. లోపల ఇక్కడ చూడొచ్చు, మనకి ఈ విధమైన కలర్తో వస్తుంది ఇది. ఇక్కడ దీనిపైన కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫాస్ట్ వే అని ఉంది, ట్యాబ్లెట్ క్యారీయింగ్ కేస్ అని ఇచ్చారు. ఫాస్ట్ వే ట్యాబ్లెట్ క్యారీయింగ్ కేస్ అని ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే కింద లోగో ఉంది ఎఫ్ అని. సో అలాగే ఇక్కడ కింద కొన్ని డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఇది ఒక లెదర్తో తయారిస్తారని. ఇక్కడ చూడొచ్చు, బెస్ట్ ఫర్ ఆల్ 9.7 to 10.5 ఇంచ్ ట్యాబ్లెట్ వరకు అనమాట. సో అన్ని రకాల 10 ఇంచుల పైన ఉండే ట్యాబ్లెట్ అన్నిటికీ ఇది సరిపోతుంది. సో ఒకే కంపెనీ అని కాదు, ఏదైనా సరిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. ఇది లెదర్తో తయారిస్తారని, మంచి క్వాలిటీతో ఉందని, అలాగే డస్ట్ ప్రూఫ్ అని, షాక్ ప్రూఫ్ అని. అలాగే చూడొచ్చు రకరకాల డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే ఇక్కడ క్యారీ చేయడం కూడా చాలా ఈజీ అని ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ రెండు వైపులా ఈ విధంగా ఉంది మనకి కేస్, కవర్ అన్నమాట. ఇక్కడ మనకి గాంధీది ఇచ్చారు, స్వచ్ఛ భారత్ది. అలాగే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇది మేడ్ ఇన్ ఇండియాలో తయారైందనమాట ఈ కేస్ మనకి. సో ఈ విధమైన ప్యాకింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. చూడొచ్చు అన్ని వైపులా సేమ్ అటువంటి డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక వీటి ప్రైస్ ఎక్కడ ఇచ్చారనేది కనిపించడం లేదు బాక్స్ పైన. సో మీకు చెప్తాను ప్రైస్ కూడా. సో ఇక నెక్స్ట్ దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి చూద్దాం అనమాట. సో 10 ఇంచుల ట్యాబ్లెట్ మీకు సరిపోతుంది అనమాట. సో 10 ఇంచుల ట్యాబ్లెట్కి కేస్ సరిపోతుంది. సో స్టార్ట్. సో ఇక ఈ ట్యాబ్లెట్ని మనం ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ సీల్ అయితే ఉన్నట్టుంది మేబీ. ఓకే, సీల్ ఉంది ఇక్కడ. నేను సీల్ని కూడా బ్రేక్ చేసుకుంటాను. చూడొచ్చు ఇక్కడ సీల్ అయితే ఉంది. సో నైఫ్తో ఇక్కడ నేను సీల్ని బ్రేక్ చేసుకుంటాను. ఇక దీన్ని బయటకు తీస్తాను ఓపెన్ చేసి. సో ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేస్తే లోపల మనకి కేస్ ఉంటుంది అనమాట. సో కేస్ అనవచ్చు, లేదా క్యారీ బ్యాగ్ అనొచ్చు దీన్ని. సో ఓపెన్ చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది చూడడానికి మంచి ప్యాకింగ్లో అయితే ఉంది. సో చూడొచ్చు ఈ విధమైన ప్యాకింగ్ అయితే ఇచ్చారు. సో చాలా మంచి ప్యాకింగ్ అనొచ్చు దీన్ని. సో దీన్ని ఇప్పుడు మనం దీన్ని కూడా ఓపెన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తాను ఈ విధమైన లుక్ అయితే దీనికి ఉంది ప్యాకింగ్ వైజ్. సో ఇక దీన్ని స్టిక్కర్ని ఓపెన్ చేసుకుందాం, ఈ పాలిథిన్ కవర్ని. సో ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే చాలా క్లీన్ ప్యాకింగ్ అయితే చెప్పచ్చు దీన్ని. సో లోపల ఈ విధంగా ఉంది మనకి కేస్. చూడడానికి కొద్దిగా బరువు అయితే ఉందన్నమాట. ఇది పట్టుకోవడానికి కూడా కొద్దిగా వెయిట్ అయితే ఉంది ఈ కేస్ మనకి. వావ్, చాలా బాగుందన్నమాట. కలర్ చూడొచ్చు, ఇంక్ బ్లూ కలర్ అనమాట ఇది. సో ఈ విధమైన లుక్ అయితే కనిపిస్తుంది మనకి. బ్యాండ్ కూడా ఒకటి ఇచ్చారు. సో ఫ్రంట్ ఈ విధంగా ఉందన్నమాట. ఇది ఫ్రంట్ సైడ్. సో ఓపెన్ చేస్తే ఇప్పుడు ఇటువైపు ఉంది. ఓకే, దీనికి ఒక బ్యాండ్ అంటించారు. సో ఈ బ్యాండ్ని కూడా ఓపెన్ చేయాలనుకుంటా, ఓపెన్ చేయడానికి. సో దీన్ని తీస్తేనే మనకి ఓపెన్ వస్తుంది ఇది. సో ఈ బ్యాండ్ని తీసాను. సో తీస్తే ఇది బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట ఇది. చూడొచ్చు. సో ఈ విధంగా ఉంది చూడడానికి లుక్. సో లోపల ఇది ఒకటి ఏదో ఇచ్చారు.
అలాగే ఇక్కడ బ్యాండ్ అనేది బాగా ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ స్టిక్కీ లాంటిది ఏదో ఇచ్చారు, హోల్ కూడా ఉంది. సో బాగుందన్నమాట చూడ్డానికి. సో రింగ్ కూడా ఇచ్చారు వెనకాల. సో నాకైతే బాగా నచ్చింది చూడడానికి, మంచి క్వాలిటీగా అయితే కనిపిస్తుంది. లెదర్ టైప్ ఫినిషింగ్ అనేది ఉంది ఇక్కడ. సో సాఫ్ట్గా ఉందన్నమాట ఇది లెదర్. చూడొచ్చు ఇక్కడ ఈ విధమైన మంచి క్వాలిటీ అనేది ఉంది. సో ఇక దీన్ని మనం చెక్ చేద్దాం ఇంకొంచెం. బాక్స్ పైన కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు 360 degrees రొటేట్ కేస్ అని, అలాగే ప్రైస్ కూడా ఇచ్చారు 799 అని. సో 800 రూపీస్ అని పెట్టారు ఇక్కడ ప్రైస్. బట్ ఇది అంత కాదు, ఇంకా తక్కువ అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి మీకు క్లారిటీగా చూపిస్తాను అనమాట ఇంకొంచెం డీటెయిల్గా. సో ప్రైస్ విషయాన్ని చూసుకుంటే ఇక్కడ నాకు వచ్చి పడింది 400, మీరు చూడొచ్చు ఇక్కడ 429 రూపీస్ పడింది అనమాట. సో 800 రూపీస్ కేస్ మనకి 429 పడింది అనమాట. సో మేబీ ఇది ప్రైస్ తగ్గొచ్చు పెరగచ్చు, చెప్పలేము, ఎంతైనా ఉండొచ్చు అనమాట. ప్రస్తుతానికైతే ఈ ప్రైస్ చూడొచ్చు మీరు. ఇక ఈ ట్యాబ్లెట్ని కేస్ని ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేయగానే మనకి ఈ విధమైన లుక్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ పక్కన బ్యాండ్ ఉంది. అలాగే ఈ ట్యాబ్లెట్ని ఈ విధంగా మనం స్టాండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ కేస్ని. సో ఒక స్టాండ్గా కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడొచ్చు మీకు ఈ విధమైన లుక్ అయితే ఉంది దగ్గర నుంచి. సో అలాగే దీన్ని ఈ విధంగా చూడొచ్చు అనమాట, ఈ విధంగా కనిపిస్తుంది చూడడానికి. సో వెనకైతే ఈ విధమైన లుక్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు స్టాండ్గా పెట్టాలనుకుంటే. సో ఒక చిన్న ట్యాబ్లెట్ లాగా ల్యాప్టాప్ లాగా కనిపిస్తుంది అనమాట. అలాగే బ్యాండ్ కూడా చాలా బాగుంది క్వాలిటీ. ఇక్కడ చిన్న చిన్న బ్యాండ్స్ ఇచ్చారు మనకి ప్రొటెక్షన్ కోసం ట్యాబ్లెట్కి. అలాగే హోల్ కూడా ఉంది. సో అలాగే చూడొచ్చు మొత్తం ఎయిర్ కూడా బాగా లోపలికి వెళ్తుంది అనమాట. హీటింగ్ ఏం ఇష్యూ ఉండదు పెట్టినా కూడా మనకి ట్యాబ్లెట్ లోపల. సో ఈ విధమైన మంచి క్వాలిటీ లెదర్తో దీన్ని యూజ్ చేశారు. సో ఇది ప్యూర్ లెదర్ అంటారు. అలాగే లోపల వచ్చి మనకి ఈ విధమైన సాఫ్ట్ టైప్ ఆఫ్ కోటింగ్ ఇచ్చారు. చాలా సాఫ్ట్గా ఉందన్నమాట పట్టుకోవడానికి. అలాగే చూడొచ్చు ఇది పైన ఇచ్చారు కదా, దీన్ని మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. 360 degreesలో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అనమాట. సో ఆ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. సో ఇక దీంట్లో మనం ట్యాబ్లెట్ పెట్టుకుందాం అనమాట. సో ట్యాబ్లెట్ ఇక్కడ ఉంది, Alcatel Pop4 ట్యాబ్లెట్ ఇది. సో ఇది దీంట్లో పెట్టుకుందాం అనమాట. సో పెట్టి మీకు చూపిస్తాను. సో ట్యాబ్లెట్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఈ విధంగా 4 వైపులా 4 మనకి బ్యాండ్స్ అయితే ఇచ్చారు ప్రొటెక్షన్ కోసం. సో వీటిలో దీన్ని పెట్టి లాగాలన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి పెట్టాలి. సో పెట్టిన తర్వాత మీరు మెల్లగా లాగితే ఇది ఫిట్ అయిపోతుంది. సో ఇక్కడ పెడుతున్నాను నేను, ఇక్కడ చూడొచ్చు. సో ఈ ప్లాస్టిక్స్లో దీంట్లో మనం పెట్టాలన్నమాట 4 వైపులా. సో నేను పెట్టేస్తాను రెండింటిని. అలాగే కింద కూడా పెడుతున్నాను అనమాట, ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం ఫిట్ అయింది. ఇంకా లాస్ట్ ఫైనల్ వల్ల ఉందన్నమాట. సో ఈ ఫైనల్ వల్ల పెట్టేస్తే మనకి ఈ విధంగా ఫిట్ అవుతుంది. సో అంతే అనమాట, ఫిట్ అయిపోయింది కరెక్ట్గా చూడొచ్చు. సో ఈ విధమైన ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి ట్యాబ్లెట్కి. మంచి ప్రొటెక్షన్ కూడా ఉంటుంది చూడొచ్చు. ఈ విధమైన మంచి ప్రొటెక్షన్ అయితే మనకు ఉంటుంది. అలాగే మీకు కావాలంటే బ్యాండ్ని కూడా పెట్టుకోవచ్చు, పెట్టి లాక్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ కేస్ని. సో దీనికి బ్యాండ్ కూడా ఉంది. సో ఈ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టి యూజ్ చేయొచ్చు అనమాట మనం ట్యాబ్లెట్ని. ఎందుకంటే అంత కంఫర్టబుల్గా ఉంది ఈ కేస్ మనకి. సో ఇక్కడ నేను స్టాండ్లా కూడా పెడతాను. ఇలా ఇటు కూడా పెట్టచ్చు అనమాట, ఇట్లా కూడా పెట్టచ్చు, అట్లా కూడా పెట్టచ్చు. సో మీకు ఎటువంటి కంఫర్టబుల్గా ఉంటే అటువంటి కంఫర్టబుల్లో పెట్టుకోవచ్చు. సో అంత బెటర్గా ఉందన్నమాట మనకి కేస్. సో ఈ విధంగా పెట్టుకొని మీరు ఫైల్లా కూడా తీసుకెళ్ళచ్చు, బ్యాగ్లు కూడా బట్టి సరిపోతుంది. సో ఎక్కడైనా తీసుకొచ్చు అనమాట. సో స్టాండ్ కూడా ఈ విధంగా పెట్టచ్చు. సో స్టాండ్గా పెట్టుకుంటే ఈ విధంగా చిన్న మనకి ల్యాప్టాప్ లాగా కనిపిస్తుంది. సో చూడడానికి మనకి ఈ విధమైన లుక్ అయితే ఉంటుంది. ఒక స్టాండ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక ట్యాబ్లెట్ స్టాండ్గా కూడా పనిచేస్తుంది అన్నమాట. సో మీరు ఏమైనా మూవీస్ చూడాలన్నా, లేకపోతే వీడియో గేమ్స్ ఆడాలన్నా, లేకపోతే ఏమైనా చేయాలన్నా, లేదా బ్రౌజింగ్ చేయాలన్నా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే చూడొచ్చు ఈ విధమైన వీవింగ్ యాంగిల్స్లో కూడా మనం పెట్టుకోవచ్చు. సో 360 degrees అన్నారు కాబట్టి ఇక్కడ రింగ్ ఇచ్చారు కదా, రింగ్ని ఎటు కావాలంటే అటువైపు తిప్పుకోవచ్చు అనమాట. సో స్ట్రైట్గా పెట్టచ్చు, ఇటు కూడా పెట్టవచ్చు. సో రకరకాలుగా పెట్టుకోవచ్చు అనమాట. అలా ఇక్కడ మనం ఒక కీబోర్డ్ని పెట్టుకొని మనకి యూస్ చేసుకోవచ్చు అనమాట అది కూడా. సో ఆ విధంగా మనం రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు ఈ కేస్ని.
సో మీ దగ్గర కూడా ఇటువంటి ట్యాబ్లెట్ ఏమైనా ఉంటే 10 ఇంచెస్ ట్యాబ్లెట్ లేదా 7.9.7 ఇంచ్ ట్యాబ్లెట్ ఉంటే మీరు ఈ కేస్ని కొనుక్కోవచ్చు. సో 10 ఇంచ్ ట్యాబ్లెట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఎటువంటి ఇష్యూ అనేది ఉండదన్నమాట. సో మీరు కొనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది, అక్కడి నుంచి కొనుక్కోవచ్చు. సో ఇదన్నమాట ఈ కేస్ గురించి వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు టెక్నిక్ వీడియోస్ కోసం. సో ఈ విధమైన మంచి స్టైల్ లుక్ అయితే మీకు లభిస్తుంది ఈ కేస్ ద్వారా, ఈ ట్యాబ్లెట్కి. సో నాకైతే బాగా నచ్చింది ఇది. సో నేనైతే యూజ్ చేస్తున్నా. సో దట్స్ ఇట్ వీడియో. బాయ్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.